కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. నిసిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అని దుయ్యబట్టారు. చేసిన పాపాలు పండాయని, ఇక శిక్ష అనుభవించడమే తరువాయని అన్నారు. దేవుడిని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారని, అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఎంతగా రెచ్చిపోయి ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. రెచ్చిపోయి కులాల్ని, మతాల్ని, వీటన్నిటినీ కూడా తన రాజకీయానికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ పిచ్చిగా మరి మాట్లాడుతూ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇది మీకెవ్వరికి తెలియని సంగతి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే, ఈ చంద్రబాబుకి అసలు దైవ భక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటనే మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు, ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను. అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈరోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. దురదృష్టం కొద్ది ఏంటంటే, హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు